ఏ విషయంలో ఆయన్ని వెంబడించాలి, ఏ విషయంలో ఆయన మాదిరి తీసుకోవాలని స్పష్టంగా చెప్పబడ్డాయి బైబిల్లో. గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఈ పదం ఒక్కటే తెలుస్తుంది, యేసుక్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి, యేసుక్రీస్తు పోలికలో మనం ఉండాలి, యేసుక్రీస్తు అని ఆయన్ని పూజించడం కాదు, యేసుక్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. ఇదొక్కటే తెలుస్తుంది బైబిల్ మొత్తం మీద. ఈ ఒక్క పదం తప్ప ఇంక ఏ పదాలు తెలియవు కొంతమందికి. ఎందుకు తెలియవు అని అంటే తెలుసుకోవడం ఇష్టం లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలనే ఒక్క మాటని వాళ్లకు ఏం చేయడం ఇష్టమో వాటన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమైన వాటికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం ఇష్టమైతే దానికి అప్లై చేసుకోవచ్చు. యేసుక్రీస్తు మరియమ్మని సెటిల్ చేశాడు. యోహానుకు అప్పచెప్పి మరియమ్మని ఏం చేశాడు? సెటిల్ చేశాడు. కాబట్టి నేను కూడా మా కుటుంబ సభ్యుల్ని సెటిల్ చేయాలి, అందుకని యేసుక్రీస్తుని పోలి నేను నడుచుకుంటాను కదా. మన ఇష్టం. ఇక మన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. నీకు డబ్బు కావాలంటే డబ్బులు ఇష్టమైతే డబ్బులకి పెట్టుకోవచ్చు, నీకు వస్తువులకి ఇష్టమైతే వస్తువులకి తగిలించవచ్చు దాన్ని, నీకు మనుషులు ఇష్టమైతే మనుషులు తగిలించవచ్చు, నీకు ఏది ఇష్టమైతే దాన్ని తగిలించుకోవచ్చు, ఏది ఇష్టమైతే దానికి తగిలించేసుకోవచ్చు. అర్థమవుతుందని చెప్పింది. యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నానండి, నేను చర్చికి రాకపోవచ్చు కానీ యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. నాకు వాక్యం తెలియకపోవచ్చు, నేను వాక్యం ధ్యానం చేయకపోవచ్చు కానీ యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నా. నేను సువార్త ప్రకటించకపోవచ్చు కానీ యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నా. ఎట్లా పోలి నడుచుకుంటున్నావు? యేసుక్రీస్తు మంచి వడ్రంగి పని చేసేవాడంట, నేను కూడా వడ్రంగి పనిలాగా నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని నేను చేస్తున్నాను. ఎవరు చెప్పారు? ఆయన బ్రహ్మాండమైన వడ్రంగి పని చేసి వడ్రంగి పనిలో ఆస్కార్ అవార్డు, నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడని ఎవరిని చెప్పాడా? ఎవడు చెప్పాడు? ఊహా. ఎందుకు? మనకి ఇష్టం వచ్చిన దానికి తగిలించుకోవాలి, వాక్యాన్ని తీసుకెళ్ళి మన ఇష్టానుసారమైన దానికి తగిలించుకోవాలి. కాబట్టి మనం ఏమైనా ఊహించుకుంటాం. బైబిల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏ దేన్నైనా ఊహించుకుంటాం. కానీ యేసుక్రీస్తుని పోలి నడుచుకుని అని చెప్పిన ప్రతి చోట కూడా ఏ విషయంలో ఆయన్ని పోలి నడుచుకోవాలని స్పెసిఫిక్గా, ఆయనలో పోలి నడుచుకోదగినటువంటి గొప్ప గుణాలు ఏంటి అనేది స్పెసిఫిక్గా, అంటే ఇంకా ఈ గుణాలు నువ్వు యేసుక్రీస్తులో ఇమిటేట్ చేయకపోతే ఇంకా వేరే ఇమిటేట్ చేసినా నేనేదో యేసుక్రీస్తు ఇమిటేట్ చేస్తున్నాను నువ్వు భ్రమపడిన ఉపయోగం లేనే లేదు. అది నీ భ్రమే తప్ప అది వాస్తవం కాదు. అదవుతుందా? నువ్వు నిజంగా యేసుక్రీస్తుని ఇమిటేట్ చేసేవాడివైతే, నువ్వు యేసుక్రీస్తుని పోలి నడుచుకునే దానివైతే, ఇదిగో ఈ విషయం ముందు నీలో కనిపించాలి అన్నట్లుగా ప్రతి చోట కూడా స్పెసిఫై చేయబడ్డాయి. కొన్ని వచనాలు మనం చూద్దాం. ఈ వచనాలు మనం చిన్నప్పటి నుంచి, మీరు క్రైస్తవులు అయితే కనుక సగం సగం వినడం అలవాటు అయ్యి ఉంటుంది, కానీ ఈసారి ఫుల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడున్న ఈ వచనం కూడా, యేసుక్రీస్తును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పాడు. అంతటితోటి దాన్ని ముక్కలుగా చేయకుండా దాని ముందే ఉందో అది కూడా చదువుతాం. మీరు ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూసుకొని వాళ్ళు. అంటే ఏంటి? సమాజ సేవ అంటే ఏంటి? పులిహార పొట్లాలు పంచడమా? రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి ఓ రాత్రి వెళ్ళి పంచి చేతులు దులుపుకొని నిద్రపోవడమా? దాని గురించా మాట్లాడుకుంటున్నాడు? లేకపోతే ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకోవడమా? దాని గురించి అయినా మాట్లాడుతున్నాడు? సరిపోదు, ఇంకా కొంచెం ముందు చదవాలి, ఇంకొక ముందు వచనం కూడా చదవాలి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకరి తనకంటే యోగ్యునిగా ఎంచుచు. ఒకరిని మరొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు. ఏముండకూడదు? వృధాతిశయం ఉండకూడదు, వినయం ఉండాలి, కక్ష ఉండకూడదు, వృధా అతిశయం ఉండకూడదు. అతిశయం కోసం కాదు, నీ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం కాదు, యేసయ్య కోసం, దేవుని కోసం, దేవుని సువార్త ప్రకటింపబడడం కోసం. యేసయ్య ఒక వ్యక్తిలో ఆయన కార్యం చేస్తుంటే చూసి సంతోషించడం కోసం మనం ఏం చేస్తాము అనంటే మనకంటే యోగ్యులుగా, ఇతరులని మనం యోగ్యులుగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధంగా ప్రతివాడు తన సొంత కార్యం కాక ఇతర కార్యములు చూసుకుంటాడు.
అది కూడా సరిపోదు, ఇంకా దాని ముందుకు వచ్చిన కూడా మనం చదువుకోవాలి. మీరు ఏక మనసు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారై ఉండండి, ఒక్కదాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. ఏక ప్రేమ, ఏక మనసు, ఏక భావము కలిగి ఉండి ఒక్కదాని మీదే మనసు ఉంచండి. అంటే మీరు అందరు కలిసి ఒకటి అనుకోండి, ఆ ఒక్కదాని మీద గుడ్డిగా వెళ్ళిపోండి అని కాదు దాని అర్థం. నా సంతోషము సంపూర్ణము చేసే విధంగా నేను ఎలాగైతే యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ, ఆయన చేసినటువంటి శిలువ బలియాగాన్ని గురించి ప్రకటిస్తూ, ఆయన ప్రేమను ప్రకటిస్తూ, ఆయన పాపులకు బదులుగా ఏ విధంగా ఆయన బలి అయిపోయాడో, ఏ విధంగా మానవుల్ని ఆయన ప్రేమించి, పాపుల్ని ప్రేమించి వారికి బదులుగా ఆ నరకాన్ని తీసుకున్నాడో, ఏ విధంగా ఆయన తోడై ఉంటే మనం పరిశుద్ధపరచబడతామో, ఇవన్నీ నేను అనుభవిస్తూ దీన్ని ప్రకటిస్తూ నేను ముందుకెళ్తా ఉన్నప్పుడు ప్రజలకు ఇది నచ్చక నన్ను అవమానపరుస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. అయితే ఆ హింసను కూడా నేను స్వీకరించి ముందుకెళ్తా ఉన్నాను. నా సంతోషం ఏంటంటే మీరు కూడా నాతో పాలిభాగస్తులై, ఈ సువార్త నిమిత్తం నాతో పాలిభాగస్తులై ఉన్నారు. అలా పాలిభాగస్తులుగా ఈ సువార్త నిమిత్తము నాతో పాలిభాగస్తులుగా ఉంటే నా సంతోషాన్ని మీరేం చేస్తారు? పరిపూర్ణం చేస్తారు. ముందే చాలాసార్లు చెప్పాడు. అలా నా సంతోషంలో మీరు పాలుభాగస్తులుగా ఉండడానికి, యేసయ్య సువార్త ప్రకటించే విషయంలో నాకు పార్ట్నర్స్గా ఉండడం కోసం మీరు ప్రయాసపడతా ఉన్నప్పుడు ఆ పనిలో మీరు ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము కలిగి ఉండాలి. అదే మీ మనసులో ఉండాలి. ఒక్కదాని అందే మీ మనసు, ఈ ఒక్కదాని అందే మీ మనసు నుంచి మీరు ఉండాలి. ఎవరు వీళ్ళు? స్నేహితులు కాదు. ఎవరు వీళ్ళు? క్లబ్లో ఉండేటువంటి వారు కాదు. ఎవరు వీళ్ళు? ఒకే వృత్తి చేసేవాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్లు, ఈ గుంపు కాదు. ఎవరు వీళ్ళు? పౌలు యొక్క పనితో ఏకభావం కలిగి, అదే మనసులో కలిగి ఉండి యేసయ్యనే హెచ్చిస్తూ ఆయన కోసం బ్రతికే వాళ్ళు ఎవరు? స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు. ఈ స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు ఇలాంటి ఏకత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు కక్ష కలిగి ఉండరు, వీళ్ళు వృధాతిశయం కలిగి ఉండరు, వినయం కలిగి ఉంటారు. వీళ్ళు తన సొంత కార్యముల గురించి కాక ఇతర కార్యముల గురించి ఈ ప్రదేశంలో, ఇలాంటి ఒక ఫెలోషిప్లో, ఇలాంటి ఒక స్థానిక సంఘంలో విశ్వాసులతో ఇలా కలిసి మీరున్నప్పుడు అది యేసుక్రీస్తు కలిగిన మనస్సు. అర్థమవుతుందా? అది యేసుక్రీస్తు కలిగిన మనస్సు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట సువార్త బోధిస్తూ ఉంటే, ప్రకటిస్తూ ఉంటే, అక్కడ కొంతమంది పరిసయ్యులు, యూదులు మరియమ్మకు, యేసుక్రీస్తు సోదరులకు వాళ్ళందరికీ చెప్పారంట, మీ వాడు ఇంట్లో కనిపించట్లేదు కదా 2-3 రోజుల నుంచి, అవునయ్యా కనిపించట్లేదు, ఎటెళ్ళాడో తెలీదు, మీ వాడు ఎక్కడున్నాడో చెప్తాను రా, అదిగో పలానా బజార్లో నించొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, నేనే జీవాహారాన్ని అంట, నేనే పరలోకం వచ్చిన మన్నానంటున్నాడు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, కాస్త వచ్చి మెంటలెక్కినట్టుంది మీ వాడికి, తీసుకెళ్ళండి మెంటల్ హాస్పిటల్లో చేర్పించండి అని చెప్తే సహోదరులు, ఆయన సహోదరీలు, మరియమ్మ వీళ్ళందరూ కూడా వచ్చారంట ఆయన్ని పట్టుకొని లాక్కొని వెళ్ళడానికి. వచ్చినప్పుడు అక్కడ కొంతమంది నీ సహోదరులు వచ్చారు, మీ తల్లిదండ్రులు, మీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారు అని చెప్తే ప్రభు అన్నాడు, ఎవరు నా సహోదరులు? దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారంగా బ్రతికేవారే నా సహోదరులు అన్నాడు. అదవుతుందని చెప్పింది. వీరందరూ నా సహోదరులే. నేను వీరందరి నిమిత్తము వీళ్ళందరికీ యేసుక్రీస్తుని ప్రకటించడానికి నేను ముందుకొచ్చాను, నేను బ్రతుకుతా ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం మేము చిన్న భిన్నం అవ్వలే. ఆ మరియమ్మతో పాటు ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇతర సహోదరులు, సహోదరులు వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. యేసుక్రీస్తు తమ్ముళ్ళల్లో 2 అపోస్తలుగా మారారు. వాళ్ళు బైబిల్లో 2 పుస్తకాలు రాశారు.
జూడ్ అనే పుస్తకం, అలానే యాకోబు పుస్తకం మనం చూస్తే యేసుక్రీస్తు హాఫ్ బ్రదర్స్ వాళ్ళు విశ్వాసులుగా మారారు. యేసుక్రీస్తు తన సంఘం కోసం తన విశ్వాసుల మధ్యలో ఆయన ఉంటూ తన సంఘాన్ని గురిగా పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు తన సొంత రక్త సంబంధులు కూడా ఆ సంఘంలో చేర్చబడ్డారు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఇంట్లో కూర్చొని ఉండలే. కాబట్టి ఇటువంటి సహోదర ప్రేమ మనం కలిగి ఉండి ఇలాంటి సహోదరులను మనం కనుగొని అలాంటి సహవాసంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇది యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సు. నేను ఎవరో ముక్కు మొహం తెలియనోడికి నా కులం కాదు, నా మతం కాదు, నా యొక్క జాతి కాదు, నా యొక్క చదువు కాదు, ఎవరితోనో నేను ఎందుకు కలిసి ఉంటాను? నా తోడబుట్టిన వాళ్ళతోటి, నా తల్లిదండ్రులతోటి కదా నేను ముందు కలిసి ఉండాలి, వాళ్ళు కదా నాకు ముఖ్యం అనుకుంటే ఎప్పటికీ నువ్వు ఎవరికి ఉపయోగపడవు. ఎవడో నీ ద్వారా ప్రభువులోకి రాడు. ఎవరు ఏ కుటుంబం పరిశుద్ధపరచబడదు, ఏ కుటుంబము బాగుపడదు. గుర్తుపెట్టుకో. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డల సహవాసంలో ఉండడానికి ప్రారంభించావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండి ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, దేవుని బిడ్డలే కదా, దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మాటలు అంగీకరించి హృదయంలోకి ఆయన చేర్చుకున్న వాళ్ళే కదా అని చెప్పి దేవుని బిడ్డల సహవాసంలో వారితో కలిసి తగ్గించుకొని నీకంటే శ్రేష్ఠులుగా వాళ్ళని ఎంచుకొని యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. లేదు ముందు నేను హీరోని అవ్వాలి, ముందు నేను నా ఫ్యామిలీని ఉద్ధరించాలి, ముందు నేను బాగా సంపాదించి పెట్టాలంటావా? నువ్వు మహా అయితే 4 రూపాయలు సంపాదించి పెడతావు. నువ్వు మహా అయితే కొన్ని లక్షలు సంపాదిస్తావేమో, కొన్ని కోట్లు సంపాదిస్తావేమో. అటన్నిటిని వాళ్ళు అనుభవిస్తారో లేదో తెలియదు. వాళ్ళ ఆయుష్యంతో తెలియదు. వాళ్ళు ఎంతవరకు నీతో ఉంటారో తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో కూడా నీకు తెలియదు. గుర్తుపెట్టుకో. కానీ నీ జీవితాన్ని యేసయ్యకి నువ్వు సమర్పణ చేయగలిగితే, పరిశుద్ధుల సహవాసంలో నీ జీవితాన్ని భద్రపరచుకోగలిగితే, నీ సొంత రక్త సంబంధికులు ఏమో రేపొద్దున వారు కూడా ఈ సంఘంలో చేర్చబడి నిత్య జీవానికి వారసులుగా మారతారేమో. నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేస్తే, ఎన్ని కోట్లు సంపాదిస్తే నిత్య జీవం సంపాదించి పెడతావు మీ ఇంట్లో వాళ్ళకి? చెప్పండి. ఎన్ని కోట్లు సంపాదిస్తే పవిత్రతని తీసుకొస్తావు నీ గృహంలోకి? ఎన్ని కోట్లు సంపాదిస్తే వ్యసనాల్ని పారదోలుతావు నీ గృహంలో నుంచి? ఎన్ని కోట్లు సంపాదిస్తే ఈర్ష్యని, ప్రేమలేనితనాన్ని, అసూయని, గర్వాన్ని నీ గృహంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి ఎన్ని కోట్లు పెడితే నువ్వు తీసివేసుకోగలుగుతావు? ఎన్ని కోట్లు పెడితే తీసేసుకోగలుగుతావు? సమాధానము, ప్రశాంతత లేనటువంటి బ్రతుకుని ఎన్ని కోట్లు సంపాదిస్తే నువ్వు దాన్ని తీసేసుకోగలుగుతావు? ఎన్ని కోట్లు ఖర్చు పెడితే నువ్వు ప్రశాంతతను కొనుక్కోగలుగుతావు? యేసుక్రీస్తు, మన సురేష్ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్నాం, యేసు యెహోవా ఇల్లు కట్టించని ఎడలా కట్టు అనే ప్రయాస వ్యర్థం. కట్టు అని ప్రయాస వ్యర్థము. గుర్తుపెట్టుకో. ఆరోగ్యం ఎలాగ లేదు, డబ్బులు సంపాదించుకొని సంతోషంగా ఉందాం. సంతోషం ఎలాగ లేదు, డబ్బులు సంపాదించుకొని ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యము లేదు, సమాధానం లేదు. ఇప్పటికప్పుడే ఏవి కూడా రావు. కనీసం డబ్బులు సంపాదించుకొని కొంతమంది మనుషుల్ని పోగేసుకుందాం. ఎన్నైనా తాపత్రయపడు, నీ ప్రయాస వ్యర్థమవుద్ది. ఆఖరికి గుర్తుపెట్టుకో, వ్యర్థమైన ప్రయాసగా మారుద్ది. గుర్తుపెట్టుకో. అది మారిన తర్వాత ఈ మాటలు గుర్తు తెచ్చుకుంటే ఉపయోగం లేదు కదా. ఇప్పుడే నమ్మితే బాగుంటుంది. చూడండి, ఆ విధంగా యేసుక్రీస్తు కలిగినటువంటి ఈ మనస్సు మనం కలిగి ఉండమంటున్నాడు పౌలు. యేసుక్రీస్తు కూడా ఇలాంటి మనస్సునే కలిగి ఉన్నాడు. తన ప్రజల కోసం తాను తగ్గించుకున్నాడు. తన ప్రజల మధ్యలో బ్రతికాడు. ఈ లోకంలో దిగి వచ్చిన తర్వాత కూడా తన కుటుంబము, తన
తల్లి తన సహోదరులు అన్నట్లు తన కుటుంబానికే ఉపయోగకరంగా లేడు, కానీ ఆయన ప్రపంచం అంతటికీ కూడా ఉపయోగకరంగా ఉన్నాడు. అనేక మందికి ఆహారం పెట్టాడు, అనేక మంది స్వస్థపరుస్తూ ఉన్నాడు, అనేక మందికి సమాధానం ఇచ్చాడు, పాప క్షమాపణ ఇస్తూ ఆయన ముందుకెళ్ళాడు. ఇది క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ఉందా ఇది లేకుండా నేను యేసయ్యని ఇమిటేట్ చేస్తున్నానండి, నేను చర్చికి రాకపోతేనే యేసయ్యని ఇమిటేట్ చేస్తున్నా అని పిచ్చి మాటలు మాట్లాడబాకండి. చర్చికి వస్తేనే యేసయ్యని ఇమిటేట్ చేస్తావు. చర్చికి రావడమే యేసయ్యని ఇమిటేట్ చేయడం అంటే. సహోదరుల్ని కలిగి ఉండడం, సహోదరుల దగ్గర తగ్గించుకోవడమే యేసయ్యని ఇమిటేట్ చేయడం అంటే. నీ కోసం కాకుండా ఇతరుల కోసం బ్రతకడమే యేసయ్యని ఇమిటేట్ చేయడం అంటే. గుర్తుపెట్టుకో. సమాజం కోసం, దేశం కోసం బ్రతుకుతానని చెప్పి ముందుకెళ్ళడం కాదు, మళ్ళా అది నీ సొంత సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నావు. నీలో ఉన్నటువంటి అశాంతి, నీలో ఉన్నటువంటి అసమాధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి కొన్ని అంబిషన్స్ని అడ్డం పెట్టుకుంటుంటారు కొంతమంది. దేశాన్ని ఉద్ధరిస్తున్నానని ఫీల్ అవుతూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి అశాంతిని కప్పుకోవడానికి, అసమాధానాన్ని కప్పుకోవడానికి, బలహీనతల్ని కప్పుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్య దగ్గర, యేసయ్య యొక్క విశ్వాసుల దగ్గర సహవాసంలో తాను బిజీ చేసుకుంటూ ఉండడం. నీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, కాబట్టి నీకు చదువు కావాలి. చదువు, డబ్బులు, ఉద్యోగము, ఎగ్జాములు, కాంపిటేటివ్ ఎగ్జాములు, గ్రూప్స్, అయ్యి ఎందుకు? కుటుంబంలో సమాధానం లేదు నీకు, నీ కుటుంబంలో శాంతి లేదు, నీ మనసులో శాంతి లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవాలంటే మనకేం కావాలి? ఎందుకు నీకు ఆ కర్మ? యేసయ్యకి నీ జీవితాన్ని ఇస్తే ఆయన పరిశుద్ధపరుస్తాడని చెప్తున్నాం కదా దేవుని వాక్యంలో. ఎందుకంత కర్మ? నీకు ఏదైతే అశాంతి ఉందో, నీకు ఏదైతే మనశ్శాంతి లేని పరిస్థితి ఉందో, ఏదైతే నీ కుటుంబంలో పలానా సమస్య ఉందో, ప్రభా నా కుటుంబం సరిగ్గా లేదు, అన్నీ బాగున్నట్టే ఉన్నాయి కానీ ఉండాల్సిన సమాధానం లేదయ్యా, అన్నీ బాగున్నట్టే ఉన్నాయి కానీ ఉండాల్సిన ప్రేమ లేదయ్యా, నా కుటుంబం బాగలేదు, నా తల్లిదండ్రులు బాగలేరు, నా కుటుంబము నాశనంలో ఉన్న పాపంలో ఉన్నాం ప్రభా, నా మనసు కూడా చెడిపోయి ఉన్నది ప్రభా, నన్ను క్షమించు, నేను బలహీనురాలిని, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే ఎంత బాగుండు. ప్రభు బిడ్డల దగ్గరకు వచ్చి ఆ విధంగా కుమ్మరించుకుంటే ఎంత బాగుంది. సహోదరి, నా తలంపులు బాగలేవు, నా పరిస్థితి బాగలేదు, నా కుటుంబ నేపథ్యం బాగలేదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు బాగలేవు, నా చుట్టుపక్కల ఉన్న స్నేహితులు బాగలేరు, నాకు వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయి, నాకు డిప్రెషన్ ఉంది లోపల, నాకు లోపల తెలియనటువంటి యాంగ్జైటీ ఉంది, లోపల తెలియనటువంటి ఏదో భయం ఉంది, ఏదో దిగులుంది, భవిష్యత్తు గురించిన హోప్లెస్నెస్ ఉంది నాకు. అందుకనే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డబ్బుల్ని వెంటాడుతున్నాను, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉద్యోగాలను వెంటాడుతున్నాను, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏవేవేవో అంబిషన్స్ పెట్టుకోండి. ఎన్నాళ్ళు కప్పించుకుంటావు? ఎన్నాళ్ళు పరిగెత్తుతావు? ఏదో ఒక రోజు నువ్వు అలసిపోతావు. ఆ రోజు నీ డిప్రెషను, నీ హృదయంలో ఉన్నటువంటి అంధకారం నిన్ను మింగేస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంతమందిని సంపాదించుకోవచ్చు, ఎంతమందినైనా నీ చుట్టుపక్కల పెట్టుకోవచ్చు, ఎన్ని డబ్బులైనా సంపాదించుకోవచ్చు, ఎంత ఎత్తుకైనా నువ్వు ఎదగవచ్చు. ఒక రోజు నువ్వు పరిగెత్తి అలిసిపోయి కూర్చుంటావు. ఆ రోజు నీ లోపల ఉన్న అంధకారము నిన్ను మింగేస్తుంది. గుర్తుపెట్టుకో. అలా కాకుండా సహోదరుడా, ఇదిగో నా జీవితంలో ఉన్న ఈ అంధకారం నేను ఒప్పుకుంటున్నాను, నేను అందుకని యేసయ్య గురించి నేను ఆలోచించలేకపోతున్నాను, నేను అందుకని యేసయ్యకి నా జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను, నేను అందుకని మీలాగా సంతోషంగా ప్రభువులో సంతోషించలేకపోతున్నాను, ప్రభు పనిలో నేను ముందుకు సాగలేకపోతున్నాను. ఇదిగో నా హృదయంలో ఉన్న అంధకారం ఇది, నా హృదయంలో ఉన్నటువంటి అంధకారం ఇది. ఈ అంధకారాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా కుటుంబంలో ప్రేమ లేదు, నా కుటుంబంలో ఆప్యాయత లేదు, నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను డబ్బును ఉపయోగించుకుంటున్నాను, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను రిలేషన్షిప్ను ఉపయోగించుకుంటున్నాను, స్నేహితులను ఉపయోగించుకుంటున్నాను, వస్తువులను ఉపయోగించుకుంటున్నాను, తిండిని ఉపయోగించుకుంటున్నాను.
నా కోసం ప్రార్థన చేస్తావా? నా హృదయ పరిస్థితి బాగలేదు, నాకు సహాయం చేస్తావా అని అంటే నీకు సహాయం చేయడానికి బోల్డ్ మంది నీ చుట్టుపక్కల ఉంటారు సంఘంలో. అలా నువ్వు కుమ్మరించుకుంటే నీకు సహాయం చేయడానికి, నీకు తోడై ఉండడానికి దేవుడు ఎంతో మందిని నీకు ఈరోజు ఇస్తే, ఇంకా సంఘంలో చేర్చబడకుండా ఎవరైనా ఈ సాయంకాల సమయంలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? ఎన్నాళ్ళు, హౌ లాంగ్ విల్ యూ ప్రిజర్వ్ ద డార్క్నెస్ ఇన్ యువర్ హార్ట్? ఎన్నాళ్ళు నీ జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తిని, ఆ ఓటమిని నీ హృదయంలో ఎన్నాళ్ళు దాచిపెట్టుకుంటావు? ఎన్నాళ్ళు దాచిపెట్టుకుంటావు? బయటికి ఏమైనా మాటలు చెప్పచ్చు, దాన్ని ఒక్కసారి నువ్వు బద్దలు చేసుకొని బయటికి నువ్వు తీసుకొచ్చిన నాడే అదే నిజమైన పశ్చాత్తాపం, అది నిజమైన విశ్వాసం. ఊరిని యేసుప్రభుని నమ్మానంటే విశ్వాసం అవ్వదు, గుర్తుపెట్టుకో. నీ హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు, నా పరిస్థితిని బయటికి తీసుకొచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితి నాకు రాబోయే సంతానానికి ఈ పరిస్థితి పట్టకూడదు, నా బిడ్డలకి ఈ పరిస్థితి పట్టకూడదు, నా పరిస్థితి బాగాలేదు అని నువ్వు దాన్ని ఒప్పుకున్నప్పుడు అది విశ్వాసం, గుర్తుపెట్టుకో. ఇలాంటి విశ్వాసాన్ని చూపించకుండా, ఇలాంటి పశ్చాత్తాపాన్ని చూపించకుండా ఊరికనే యేసుప్రభుని నేను నమ్మాను అని ఊరికనే చెప్పుకొని తిరుగుతూ ఉంటే ఉపయోగం లేనే లేదు, గుర్తుపెట్టుకో. ఏ ఉపయోగం లేదు దానివల్ల. అది ఫేక్ విశ్వాసమే, ఏం ఉపయోగం లేదు. సంఘానికి ఇంకా దూరంగా ఉన్నవాళ్ళు, సభ్యత్వానికి ఇంకా దూరంగా ఉన్నవారు ఈరోజు మంచి నిర్ణయం తీసుకోండి. భ్రమలో ఉండద్దు. 10 మంది నువ్వు విశ్వాసి, నువ్వు దేవుని నమ్ముకున్నావు అని చెప్పినంత మాత్రాన మీరు విశ్వాసులు అవ్వరు. నీ హృదయంలో ఉన్నదాన్ని బయటికి తీసుకురా ఈ సాయంకాల సమయంలో. సహోదరుల దగ్గర పెట్టుకో, దేవుని సన్నిధిలో పెట్టుకో. సహోదరులతో తగ్గించుకొని బ్రతకడం ప్రారంభించు. యేసుక్రీస్తు కలిగి ఉన్న ఈ మనస్సు నువ్వు కూడా కలిగి ఉండడం ప్రారంభిస్తే తెలుస్తుంది నీ కృప దేవుడు ఇస్తున్నాడా లేదా అని. ప్రారంభిస్తే తెలుస్తుంది ఆ విశ్వాసం నీలో ఫలిస్తుందా లేదా అని. ఇమిటేట్ చేయడం ప్రారంభించు. స్టార్ట్ ఇమిటేటింగ్ జీసస్ రైట్ నౌ. గుర్తుపెట్టుకో, ముందు యేసుప్రభుని నమ్మి ఆ తర్వాత చిన్నగా యేసుప్రభుని ఇమిటేట్ చేసి ఆ తర్వాత చిన్నగా, ఇది కాదు, చిన్నగా కాదు, యేసుప్రభుని ఇమిటేట్ చేయడం ప్రారంభిస్తేనే అది విశ్వాసం అయింది. గుర్తుపెట్టుకో. ఆర్ యు రెడీ టు ఇమిటేట్ హిమ్ టుడే, టునైట్? నీ హృదయంలో దానికి అడ్డంగా ఉన్న వాటినన్నింటి తీసివేసుకొని ఈ సాయంకాల సమయంలోనే, ప్రభా నిన్ను పోలి నేను నడుస్తానయ్యా. ఇందులో ఇంత సమాధానం ఉంటే, ఇందులో ఇంత ధైర్యం ఉంటే, ఇందులో ఇంత శక్తి ఉంటే, ఈ ఒక్క స్టెప్ నేను తీసుకోకుండా ఇలాగా వృధాతిశయముతోటి, కక్షతోటి కాక వినయముతోటి నేను సహోదరుల మధ్యలో జీవించడం అనేటువంటి ఈ జీవితంలో నేను ఒక ముందుకు అడుగు వెయ్యనివ్వకుండా నన్ను అడ్డగించేటువంటి వాటిని నేను లోపలే పెట్టుకుంటున్నాను. ధనాశ కావచ్చు, జీవపు డంబము కావచ్చు, ఇందా నేను చెప్పినట్లు నీ జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు తయారు చేసుకున్నటువంటి కొన్ని అంబిషన్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, స్నేహాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎన్నాళ్ళు కప్పెట్టుకుంటావు? నీ జీవితంలో నువ్వు ఎంత బలహీనుడివో, ఎంత బలహీనరాలువో బాగా ఎరిగే ఆయన నీకోసం శిలువలో మరణించాడే. ఇంకా ఆ బలహీనతను లోపల బయట పెట్టుకుంటే ఏమవుద్దో అని చెప్పి, బయట పెట్టుకుంటే దాన్ని నేను పోగొట్టుకోగలనో లేదో, నాకు సామర్థ్యం లేదేమో అని చెప్పి దాని లోపలే దాచిపెట్టుకొని దాని మీద కప్పిపుచ్చుకోవడానికి, తప్పు మీద తప్పు దాని మీద కప్పిపుచ్చుకోవడానికి దేవునికి ఇంకా దూరమైపోయేటువంటి రకరకాల ఆలోచనలు, నిర్ణయాలు, యాంబిషన్స్. ఎంతకాలం పరిగెత్తావు దేవునికి దూరంగా? ఎంతకాలం దేవునికి నీకు అడ్డుగోడ కట్టుకుంటావు? ఎంతకాలం కట్టుకుంటావు? నువ్వు ఎంత పెద్ద గోడ కట్టుకున్నా ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్.
నీ ప్రయాస వ్యర్థమవుతుంది, గుర్తుపెట్టుకో. అలా కాకుండా యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును కలిగి సంఘముతో కలిసి యేసయ్య కోసం జీవితాన్ని నువ్వు సమర్పణ చేయగలిగితే, దానికోసం నీ సమయాన్ని నువ్వు అడ్జస్ట్ చేసుకొని యేసయ్యకి నువ్వు నీ శరీరాన్ని, నీ సమయాన్ని నువ్వు ఇవ్వగలిగితే ఆయన నువ్వు వెంబడించగలుగుతావు. ఆయన సిలువను ఈ విధంగా నువ్వు ఆయన సిలువని ఎత్తుకోనగలిగితే ఆయనలో గొప్ప సంతోషం ఉంది, ఆయనలో గొప్ప నిరీక్షణ ఉంది అని ఇక్కడ పౌలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపమును కలిగి వాడయ్యుండి దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకోనలేదు కదా. ఆయన దేవుడు అయ్యుండి దేవునితో ఉండడం విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఆయన ఏం చేయలేదంట, ఆయన ఎంచుకోలేదంట. మరియు ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా తను తాను ఏం చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమున్న ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఆయన ఏ విధంగా హెచ్చించాడో, ప్రతి నామం కంటే పైనామం అంటే ఏంటో నెక్స్ట్ వీక్ మనం చూద్దాం, ఇంకా వివరంగా దాని గురించి చూద్దాం. ఈ వీక్ దాని గురించి చూడట్లేదు. నేను అవన్నీ ఎందుకు చెప్పాను అంటే, యేసుక్రీస్తు అలా తగ్గించుకుని ఆయన హెచ్చింపబడ్డాడు. నువ్వు కూడా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సమ్ముఖంలో, దేవుని యొక్క సంఘములో నువ్వు తగ్గించుకోగలిగితే నీ జీవితాన్ని నువ్వు హెచ్చింపబడతావు. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సును నువ్వు కలిగి ఉంటే ఆయన వలె నువ్వు హెచ్చింపబడతావు. ఆయన వలె అనంటే ఆయన వలె నీకు పునరుద్ధానం ఉంటుంది, ఆయన వలె నీకు పరలోక రాజ్యం ఉంటుంది. ఆయన ముందుగా, నీకంటే ముందుగా వెళ్ళాడు, ఆయన వెనకాల నువ్వు వెళ్తావు. ఆయన ఏ పరలోక రాజ్యానికైతే యాక్సెస్ని అనుగ్రహించాడో ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఎప్పుడో తెలుసా? ఎస్, నా గమ్యం అది, నా రాజ్యం అది అని నువ్వు నిశ్చింతగా ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ అవమానం వచ్చినా ధైర్యంగా నువ్వు నిలబడతావు. ఎవరి ప్రేమ కోసమో, ఎవడి యొక్క జాలి కోసం ఎదురు చూడవు, చేతులు చాచవు, కానీ బలము కలిగి అనేక మందిని బలపరిచేవాడిగా నువ్వు ఉంటావు. ఎప్పుడు? తగ్గించుకున్నప్పుడు. యేసుక్రీస్తు మనసేంటి? ఆయన తగ్గించుకున్నాడు. మళ్ళా తగ్గించుకున్నాడు అనగానే తగ్గించుకున్న వాడికి హెచ్చిస్తాడంట అనగానే ఎవడో ఒకడు అన్నాడు, నన్ను మాట అన్నాడు మా ఆఫీసులో, నేను తగ్గించుకొని తలంచుకున్నా కాబట్టి నన్ను ఆఫీస్కి రేపొద్దున బాస్ చేయబోతున్నాడు దేవుడు అని చెప్పి నమ్మి గుడ్డిగా కూర్చోవడం కాదు. దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది. తగ్గించుకోవడం అంటే ఎక్కడ తగ్గించుకోవాలి? నీ ఇష్టం వచ్చిన చోట తగ్గించుకోవడం కాదు. నువ్వు నీ షో చేయాలనిపించినప్పుడల్లా తగ్గించుకోవడం కాదు. ఎప్పుడు తగ్గించుకోవాలో తెలుసా? నీకు షో చేయాలనిపించినప్పుడు కాదు, దేవుని సంఘంలో తగ్గించుకోవాలి. దేవుని సంఘానికి నీ జీవితాన్ని ఇచ్చి తగ్గించుకోవాలి, నీ సమయాన్ని ఇచ్చి తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దానికి మాదిరి ఎవరు? మన సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన ఎలా హెచ్చింపబడ్డాడో మనం ఇంకా వివరంగా నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. అయితే మనం 5వ వచనాన్నే మరొకసారి మనం చూద్దాం. చూడండి. సో 5వ వచనంలో యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు? స్పష్టంగా చెప్పాడా? చెప్పాడు. ఇలాంటి వచనాలు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసేసి చకచక మనం నెక్స్ట్ వర్స్లోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 11:29 చూడండి. మత్తయి సువార్త 11:29 తొందరగా. నేను సాత్వికుడను, దీన మనసు గనవాణ్ణు గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది.
చాలు. నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. ఇక్కడేమో క్రీస్తు యేసున కలిగిన అదే మనస్సు కలిగి ఉండండి అన్నాడు. ఇక్కడేమేమంటున్నాడు? నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. నేర్చుకోండి అని అలా వదిలేశాడా? మీ ఇష్టం, దేన్నైనా ఊహించుకొని దేన్నైనా నేర్చుకుంటున్నానని మీరే భ్రమలో ఉండండి అని వదిలేశాడా? ఏం నేర్చుకోవాలి స్పెసిఫిక్గా చెప్పాడా లేదా? అక్కడ ఏం నేర్చుకోమన్నాడు? ఏం నేర్చుకోమన్నాడు? సాత్వికుడను దీన మనస్సు గలవాడు. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు. నేను రాజుని, నేను దేవుణ్ణి అనుకోకుండా తన ప్రజల కోసం ఆయన ఏం చేశాడు? మానవ రూపాన్ని ధరించుకొని ఆయన దేవునితో సమానంగా ఉండకుండా మానవుడి రూపంలోకి దిగిపోయాడు. అర్థమవుతుందా? సాత్వికం అంటే ఎలా ఉంటుంది, దీన మనస్సు అంటే ఎలా ఉంటుంది. ఈ పదాలే పౌలు కూడా వాడాడా లేదా? ఇందాక మనం చదువుకున్న పోర్షన్లో దీన మనస్సు కలిగి ఉండండి. ప్రతి ఒక్కడు తనకంటే మరొకడిని ఎలా ఎంచాలి? యోగ్యుడిగా ఎంచండి. చూసారా, ఇవన్నీ ఎక్కడ సాధ్యమయ్యే విషయాలు? స్థానిక సంఘంలో మాత్రమే సాధ్యమయ్యే విషయాలు. ఇంకెక్కడ సాధ్యమవుతాయో నాకు చెప్పండి, నేను చెప్తాను దానికి సమాధానం. లేదండి, స్థానిక సంఘంలోనే కాదు, మా ఆఫీసులో కూడా సాధ్యమే. నేను ఉద్యోగం చేసుకుంటా, మా ఆఫీసులో కూడా నేను ఇవన్నీ నేను కలిగి ఉంటాను అని చెప్పండి, నేను సమాధానం చెప్తా. ఎలా సాధ్యమవుతుందో. నీకంటే యోగ్యుడిగా నీ ప్యూన్ని, నీ దగ్గర పనిచేసేవాడిని ఎంచుకుంటే ఏమవుతుంది? ఏమవుతుందో నేను చెప్తా. నేను చెప్పాల్సిన అవసరం బుద్ధి జ్ఞానం ఉంటే మీకే అర్థమైంది. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అడేం చేస్తాడు? నెత్తికెక్కి కూర్చుంటాడు. నీకంటే నీ దగ్గర పనిచేసే ప్యూన్ని, వర్కర్నో లేకపోతే ఎవరినో ఏ యోగ్యునిగా ఎంచుకున్నావు అనుకో, రేపొద్దున చీపురు తీసుకొని నువ్వు ఓడవాలి ఆఫీస్కి కదా. అప్పుడు ప్రకాష్ పొద్దునే పోయి తాళం తీసి చీపురు తీసుకొని ఫెనాయిల్ వేసి మొత్తం తుడిచి కూర్చోవాలి కంప్యూటర్ ముందు. అంతే కదా. అంతే. ఇంగిత జ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దండి, పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయొద్దు. ఇది ఎక్కడ సాధ్యం అవ్వదు. ఇది దేవుని మందిరంలో మాత్రమే సాధ్యమయ్యే విషయాలు, స్థానిక సంఘంలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయాలు. ఎక్కడ ఎక్సర్సైజ్ చేస్తావు ఇలాంటి సహోదర ప్రేమని? ఎక్కడ ఎక్సర్సైజ్ చేయలేవు. అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా స్థానిక సంఘంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు. అంటే మీ ఆఫీస్లో ఇతరులని గౌరవించొద్దా, ఇతరులకు వాల్యూ ఇవ్వద్దా, ఇతరులని డిగ్నిఫైడ్గా నువ్వు చూడొద్దా అంటే చూడాలి, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేవు నువ్వు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళని డిగ్నిఫైడ్గా మాట్లాడతావు, కానీ మీ ఆఫీస్లో మీ బాసు మీ ఇంటికి వచ్చినప్పుడు డిగ్నిఫైడ్గా మాట్లాడొచ్చు, కానీ ఆఫీస్లో మీ బాస్ వచ్చి తనకంటే నిన్ను యోగ్యుడిగా ఎంచుకున్నాడు అనుకో, అది వర్కౌట్ కాదు, పని జరగదు, నడవదు అక్కడ ఏమి. అదవుతుందా? నడిచిద్దా? ఏం నడవదు. కాబట్టి అది ఎక్స్ప్రెస్ చేయడం కష్టం అక్కడ. అదవుతుందా? స్థానిక సంఘంలో ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఉంది. వీటన్నిటినీ ఎక్కడైనా వీటిని అప్లై చేయొచ్చు, చేయకూడదని నేను చెప్పట్లా. ఇతరులను యోగ్యులుగా ఎంచుకోవచ్చు, ఇతరులకు గౌరవం ఇవ్వచ్చు, ఇతరులను ప్రేమించవచ్చు, సాత్వికం కలిగి ఉండొచ్చు, దీన మనసు కలిగి ఉండొచ్చు. కానీ ఎవరి పట్ల అయినా కలిగి ఉండొచ్చు, కానీ అందరి పట్ల ఎక్స్ప్రెస్ చేయలేవు కదా. చేస్తావా? చేయలేవు. స్థానిక సంఘంలోనే ఇవి ఎక్స్ప్రెస్ చేస్తూ నేర్చుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం స్థానిక సంఘంలో మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ప్రభువు నా కాడి మీరు మొయ్యాలి అంటున్నాడు. ఏంటంట ఆ కాడి? నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడు. ఏం చూసి నేర్చుకోవాలి? దీన మనస్సు దీర్ఘశాంతం. దీన మనస్సు దీర్ఘశాంతం. దేవుని బిడ్డల పట్ల దీన మనస్సు కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దేవుని వాక్యం నేర్చుకోవడానికి దీన మనస్సు దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దేవుని గురించి ప్రకటించడానికి, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి
దీన మనస్సు కలిగి దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు? స్థానిక సంఘంలో నేర్చుకుంటావు. ముందు మీ మధ్యలో మీరు ఆ దీన మనస్సు దీర్ఘశాంతం కలిగి ఉంటే, శిష్యుల మధ్యలో శిష్యులు ముందు వాళ్ళు కలిగి ఉంటే, నేర్చుకుంటే, ఆ తర్వాత బయట వాళ్ళకు కూడా ఆ దీన మనస్సు చూపించవచ్చు. బయట వాళ్ళకు కూడా ఆ దీర్ఘశాంతము చూపించి వాళ్ళకు సువార్త చెప్పచ్చు. వాళ్ళకు సువార్త చెప్పచ్చు. వాళ్ళకు సువార్త చెప్పచ్చు. సహోదర ప్రేమ లేని వ్యక్తి, సహోదరుల మధ్యలో సహనం లేనటువంటి వ్యక్తి బయట వ్యక్తికి సువార్త చెప్పడే విషయంలో ఎలా సహనం చూపిస్తారు? చూపించలేరు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే ఊరకట్లగా కెలికి వదిలిపెడతా ఉంటారు. అలాగా టచ్ చేసి వదిలిపెడతా ఉంటారు అన్నమాట. ఊరక ఆ హాస్టల్కి వెళ్ళడం, ఈ హాస్టల్కి వెళ్ళడం, ఒక ఇద్దరితో మాట్లాడడం, ఏదో మాట్లాడే అనిపించుకోవడం, మళ్ళా రావడం, ఒక ఇద్దరిని తేవడం, కూర్చోబెట్టడం. వాళ్ళు మహా ఆసక్తి చూపించి నా జీవితంలో ఏమేమి రిలేషన్షిప్స్ ఉన్నాయో తెలుసా, నాకు ఏమన్నా బలహీనతలు ఉన్నాయో తెలుసా అని చెప్పి వాళ్ళకే వాళ్ళే అన్నీ చెప్పుకొని అన్నీ అత్యాసక్తి చూపిస్తే వాళ్ళని ఆహా దేవుడు భలే కార్యం చేస్తున్నాడు ఈ వ్యక్తిలో అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఏమాత్రం కూడా ఆసక్తి లేకుండా కనిపిస్తే ఆ వ్యక్తిని వదిలేస్తాం. ఆ వ్యక్తి గురించి ప్రయాసపడం, ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయలేం. ఎందుకని? నేర్చుకుంటే కదా దీర్ఘశాంతము, నేర్చుకుంటే కదా దీనత్వం. మనం నేర్చుకోవట్లేదు. ఎక్కడ నేర్చుకోవాలి ఇవన్నీ? స్థానిక సంఘంలో ముందు సహోదరుల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ద్వారా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? సహోదరులతో కలిసి పని చేయడం ద్వారా నేర్చుకోవాలి. ఫస్ట్ ముందుకే నేను విశ్వాసిని అయిపోతా, రాత్రికి నేను ఇప్పుడు విశ్వాసిని అయిపోవాలి. రాత్రికి విశ్వాసిని అయిపోవాలంటే ఏం చేయాలి? ఈ రాత్రికి 2 హాస్టల్ చూసుకొని ఆ హాస్టల్కి వెళ్ళి కరపత్రాలు పనిచేసేసి నెక్స్ట్ సండేకి ఒక 4 తీసుకొచ్చి కూర్చోబెడితే నేను విశ్వాసిని అయిపోతా. ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తే నమ్మడానికి, చెవులో పువ్వు పెట్టుకోవడానికి ఈ చర్చిలో ఎవడో లేడు. బయట ఎక్కడన్నా చాలామంది ఉంటారేమో కానీ చెవులో పూలు పెట్టుకునేవాళ్ళు ఇటువంటి ఓవర్ యాక్షన్కి ఇక్కడైతే ఎవ్వడు ఉండడు. ఒక విశ్వాసి యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఈ విధంగా ప్రవర్తించరు. ఒక విశ్వాసి ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించే దానికంటే ముందే స్థానిక సంఘంలో చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వాసుల దగ్గర తగ్గించుకోవడం అనేటువంటిది ప్రారంభిస్తాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వాసుల దగ్గర దీర్ఘశాంతం కలిగి ఉండడం అనేది ప్రారంభిస్తాడు. వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నాడో చూసి నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తారు. పక్క నుండి జడ్జి చేయకుండా వీరు నాకంటే శ్రేష్ఠులు అని ఎంచుకొని వారి దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుందాం అనేటువంటి ఆలోచన కలిగి వాక్యానుసారంగా ఉంటే నేర్చుకో, వాక్యానుసారంగా లేకపోతే నేర్చుకోవద్దు. వాక్యానుసారంగా ఏముంటే అది నేర్చుకోవడానికి ముందు ఆ ఆలోచన ఉండాలి కదా. నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే కదా వాక్యానుసారంగా ఏముందో పక్కనోళ్ళలో నీకు అర్థమయ్యేది. లేకపోతే ఏమర్థమవుతుంది? ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? ఏ విధంగా నేను ఇతరులకు సహాయపడాలి, ఏ విధంగా నేను సహవాసంలో ఉండాలి, ఏ విధంగా కలిసి పనిచేయాలి, ఏ విధంగా దానికోసం నా సమయాన్ని నేను వెచ్చించాలి. నా సమయాన్ని వెచ్చించేది ఏంటి? వీళ్ళ కోసం, వీళ్ళకి సహాయం చేయడం కోసం నా సమయాన్ని ఇచ్చేదేంటి? వీళ్ళకి సహాయం చేయాలంటే నన్ను అడుక్కుంటే సహాయం చేస్తా. వీళ్ళకి సహాయం చేయాలంటే వీళ్ళు నన్ను అప్రోచ్ అయితే అప్పుడు సహాయం చేస్తా. నాకై నేను సొంతగా వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి రమ్మనండి, నాకైనానే ఒంటరిగా వెళ్ళి ఒక ప్రాంతంలో ప్రసంగం చేసి రమ్మని చెప్పండి, నాకై నేనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసి రమ్మని చెప్పండి, అప్పుడు హీరోలాగా వెళ్తా. అప్పుడు ఆటో అయినా కట్టుకొని సొంతగా వెళ్తా. అప్పుడు అదవుతుందా?
అర్థమవుతుందా? పక్కన చేసే పరిచర్కి సహాయపడడానికి 100 సార్లు ఆలోచిస్తాం. అక్కడే అర్థమైపోతుంది నీకు విశ్వాసం లేదన్న సంగతి. అక్కడే అర్థమైపోతుంది. దిస్ ఇస్ నాట్, ఇది యేసుక్రీస్తు కలిగిన మనస్సు కానే కాదు. యేసుక్రీస్తు కాడి నువ్వు మోయట్లేదు. ఆయన దీర్ఘశాంతం నీలో లేదు. దీర్ఘశాంతం నీలో లేదు. సాత్వికము నీలో లేదు. నాలో సాత్వికం లేకపోవడం ఏంటి? నేను ఎక్కడికైనా వెళ్ళి నేను చాలా సున్నితంగా నేను మాట్లాడి సువార్త చెప్పి కొత్త వ్యక్తుల్ని నేను చర్చికి తేగలుగుతా. ఎన్నాళ్ళు తెస్తావు? ఈ సాత్వికము, ఈ దీర్ఘశాంతము ఇవి హోటల్ మేనేజ్మెంట్ చదివే వాళ్ళందరికీ చెప్తారు. ఇవన్నీ చెప్తారు లేదా? ఈ సాత్వికము, ఈ దీర్ఘశాంతము ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అనంటే ప్రతి మల్టీనేషనల్ కంపెనీలో కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళందరికీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇటువంటి సాత్వికము, ఇటువంటి దీర్ఘశాంతము ఎక్కడ ఉంటుంది అని అంటే సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి అందరికీ కూడా, ఇలాంటి ఒక కారు కంపెనీలోకి వెళ్ళినా, లేకపోతే ఒక బ్యాంకులోకి వెళ్ళినా, ఒక ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్ళినా, లేకపోతే వీళ్ళందరికీ క్రెడిట్ కార్డులు అమ్మే వాళ్ళకి చాలా సాత్వికం ఉంటుంది, చాలా దీర్ఘశాంతం. అసలు క్రైస్తవులకు కూడా ఉండదు. బజార్లో ఒక గొడుగేసుకొని మరి రోడ్డు మీద ఎమ్మడిబడి మరి బ్రతిమలాడుకుంటా ఉంటారు కరపత్రం. అవునా కదా? ఇట్లాంటి కార్పొరేట్ సాత్వికము, ఇలాంటి కార్పొరేట్ దీర్ఘశాంతము ఇవన్నీ ఇది కాదు చూపించవలసింది. నిజమైనటువంటి దేవుని యేసుక్రీస్తుని పోలినటువంటి సాత్వికము, దీర్ఘశాంతం, అది స్థానిక సంఘంలోనే ఆ బండారం బయటపడిపోద్ది. అక్కడే యథార్థంగా నువ్వు నిజమైన సాత్వికాన్ని నేర్చుకునేటువంటి అవకాశం కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 చూడండి. 1 Corinthians 11:1. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అయ్యా అంటున్నాడు. అర్థమవుతుందా? మేము క్రీస్తుని పోలి నడుచుకుంటాం. ఏంది? ఫిలిప్పీ సంఘం, ఫిలిప్పీలో స్థానిక సంఘం ఉంది, కొలస్సీలో స్థానిక సంఘం ఉంది, ఎఫ్ఎస్సీలో స్థానిక సంఘం ఉంది, తెస్సలోనిక, కొరింథీలో స్థానిక సంఘాలని ఆడ బొమ్మంటాం. ఏంది? మేము యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటాం. మేము మంచి సమరయుల కథని ఫాలో అవుతూ రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోయి ఉన్నారేమో అని ఎతుకుతూ ఉంటాం. ఎవడన్నా పడిపోయి కనిపిస్తే వాడికి మేము గాయాలు కట్టి పూటకూళ్ళ వాడి యొక్క ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ చేర్చి 2 దినారములు ఇచ్చి వస్తాం. 2 ఇస్తాం మరలా. ఎందుకు? కథలో 2 ఉన్నాయి కాబట్టి. ఇట్లాంటి అతి తెలివి, ఇలాంటి స్వభక్తి ప్రదర్శన చేయబాకండ్రా బాబు. నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మీకు ఒక సింపుల్ పద్ధతి చెప్పనా? యేసుక్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటో మీరు తెగ్గించుకొని జుట్టు పీక్కేసుకొని కొత్త పంతలు తొక్కకండి. నేను ఆల్రెడీగా యేసుక్రీస్తుని పోలే నడుచుకుంటున్నాను కదా, మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలు. స్పష్టంగా ఉందా? లేకపోతే మన ఇష్టం వచ్చినట్లుగా ఊహించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇక్కడ స్పష్టంగా ఉందా లేదా? ఏంటంటే యేసుక్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే పౌలు ఎట్లాగా ఉన్నాడో అట్లాగా ఉండడం అంట. ఫినిష్. పౌలు ఎట్లాగా ఉన్నాడో అట్లాగా ఉండడం. పౌలు ఏ విధంగా సువార్త కోసం పనిచేస్తున్నాడో అలాగే పనిచేయడం. పౌలు ఏ విధంగా స్థానిక సంఘము క్షేమాభివృద్ధి కోసం పనిచేస్తున్నాడో అలా పనిచేయడం. పౌలు ఎలాగైతే యేసయ్యలో సంతోషిస్తూ, యేసయ్యను ఆరాధిస్తూ, యేసయ్యనే తన హృదయంలో మొట్టమొదటి స్థానంలో పెట్టుకుంటున్నాడో మనం కూడా అలాగనే పెట్టుకోవడం. ఫినిష్. అదే
యేసుక్రీస్తుని పోలి నడవడం అంటే. అర్థమవుతుందా? యేసుక్రీస్తుని పోలి నడవడం అంటే పౌలు ఎలా నడుస్తున్నాడో అలాగా పౌలులాగా తగ్గించుకొని యేసయ్యకి జీవితాన్ని సమర్పణ చేయడం. యేసయ్య కూడా తన తండ్రికి తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు. దాని గురించి మనం చూద్దాం తర్వాత. ఆ తర్వాత చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:6. ఫస్ట్ Thessalonians 1:6. పరిశుద్ధాత్మ వలన మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారయ్యిరి. ఎలా నడుచుకున్నారు ఎగ్జాక్ట్గా అది కూడా మళ్ళా చెప్తాడు. 9-10 వచనాలు చూడండి. మరియు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి యేసు పరలోకం నుండి వచ్చినని విగ్రహములను విడిచిపెట్టి పరలోక ముందు నుండి మరలా తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు వైపు చూచుచు ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయనను ఎదురు చూసి ఆయనలో సంతోషిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ మీరు బ్రతుకుతూ ఉన్నారు. అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు మీకు పరిశుద్ధత కలుగుతుంది. అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మనుషుల జ్ఞానం ఏం చేయలేకపోయిందో ఇది ఫూలిష్నెస్గా కనిపించవచ్చు. యేసు ప్రభు గురించి ఎదురు చూస్తా కూర్చుంటే మనం ఎట్ట పరిశుద్ధం అవుతాం? మనం పరిశుద్ధుడిని అవ్వాలి, నేను పలాంది మానేయాలి అని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటే కదా మనం పరిశుద్ధమయ్యేది. నువ్వు ఎన్ని ప్లాన్లన్నా చేసుకో, నీ విజ్డమ్ ఫెయిల్ అయిపోయింది అనేక సార్లు. ఎక్కడైతే నీ విజ్డమ్ ఫెయిల్ అయిందో అక్కడ సువార్త అనేటువంటి వెర్రితనము గెలుస్తుంది. ఎక్కడైతే నీ ఆలోచనలు, నీ విజ్డమ్, నీ ప్లానింగ్ ఫెయిల్ అయిపోయినాయో యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని ఇవ్వడం అనేటువంటి ద్వారా అక్కడ నువ్వు బలపడతావు, అక్కడ నువ్వు పరచబడతావు. ఇదే మార్గం పరిశుద్ధపరచబడడానికి. ఇది ఏ ఊహకి ఏ యొక్క విజ్డమ్కి అందనటువంటి గొప్ప సత్యం ఇది. జీసస్ ఇస్ ది ఓన్లీ వే టు బి ఫర్ యువర్ శాంటిఫికేషన్. వేరే మార్గమే లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహములను విడిచిపెట్టి యేసయ్య మీద ఆనుకొని యేసయ్య వైపే చూస్తా బ్రతుకుతా ఉన్నారు. అది వాళ్ళ జీవితంలో వాళ్ళు చూపిస్తున్న మాదిరి. అది వాళ్ళ జీవితంలో యేసయ్యను వాళ్ళు వెంబడిస్తున్నటువంటి పద్ధతి. అర్థమవుతుందా? ఇక్కడ పిన్ పాయింటెడ్గా కనిపించిందా లేదా ఏ విషయంలో అనేది? యేసయ్యను పోలి నడుచుకోవడం అంటే ఏ విషయంలో? మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఫస్ట్ పీటర్ 2nd చాప్టర్ 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీకు మాదిరి ఉంచిపోయాను. ఎలా ఉంచిపోయాడంటే మాదిరి ఆయన బాధలు పడడం ద్వారా, ఆయన సఫరింగ్స్ మన యొక్క ఇమిటేట్ చేయడానికి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఏ విషయంలో ఆయన ఇమిటేట్ చేయాలా మనం? ఆయన సఫరింగ్ విషయంలో. ఇతరుల కోసము ఆయన పడినటువంటి వేదన, బాధ, ఇతరుల కోసము బాధపడడానికి సిద్ధపడడం, అది యేసుక్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే. ఇంకా 23
ఆ, 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 ఆ. దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి తను తాను అప్పగించుకోవడం ద్వారా ఆయన నిమ్మళంగా ఉండగలిగాడు. దేవునికి తను తాను అప్పగించుకోవడం ద్వారా ఆయన దూషించిన వారికి బదులు చెప్పలేదు. దేవునికి తను తాను అప్పగించుకోవడం ద్వారా ఏ పాపము లేనివాడిగా బ్రతికాడు. గుర్తుపెట్టుకోండి. హింసలో కూడా ఏ పాపము లేకుండా, ప్రతికీడు చేయకుండా, ఏ దూషణ లేకుండా ఆయన బ్రతికాడంటే ఆయన మనకు చూపిస్తున్న మాదిరి ఏంటో తెలుసా? ఎలా పాసిబుల్ అయితే అంటే ఇవన్నీ ఏం మాదిరి చూపిస్తున్నాడు? దేవునికి తన్ను తాను అప్పగించుకోవడం ద్వారా ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. స్పెసిఫిక్గా పిన్ పాయింటెడ్గా ఏమి ఆయన చూసి నేర్చుకోవాలో, ఏ విషయంలో ఆయన్ని చూసి మనము మాదిరి తీసుకోవాలో, ఇమిటేట్ చేయాలో స్పెసిఫిక్గా ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇంత స్పెసిఫిక్గా ఉన్నటువంటి విషయాల్ని ఎవడన్నా చెప్పాడా? యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి అని చెప్పి ఇష్టానుసారమైన ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తుని పోలి నడుచుకో అని ప్రసంగం ప్రారంభించి ధనాశలోకి, దురాశలోకి, జీవపుటంబంలోకి, శరీరాశల్లోకి తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టార్ట్ చేసేదేమో ఏం ప్రసంగం? యేసుక్రీస్తుని పోలి నడుచుకో. అట్ ది ఎండ్ ఆఫ్ ది సెర్మన్ మనలో కలిగేటువంటి ఉద్రేకాలు ఏంటి? ఎట్లాగైనా విజయవంతులుగా ఉండాలి, ఎట్లాగైనా సరే డబ్బులు సంపాదించాలి, ఎట్లాగైనా ఆశీర్వదింపబడాలి, ఎట్లాగైనా సరే. పునరుద్ధాన శక్తి. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. పౌలేమో మేము సిలువ వేయబడిన యేసు ప్రకటిస్తున్నామనంటే, కోరంటలో మేము పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం. అబ్బో చాలా తెలివిగాళ్ళు ఫీల్ అవుతా ఉన్నాం. బ్యాప్టిస్ట్ చర్చిలో వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అని ఉంటుంది. బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు మీ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అని పెట్టుకున్నారు. వి ప్రీచ్ క్రైస్ట్ రెజరెక్టెడ్ అని మేము పెట్టుకుంటాం. అబ్బో భలే తెలివి. బ్యాప్టిస్ట్ వాళ్ళకంటే మేము చాలా తెలుసు మాకు. వాళ్ళు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని, అరే ఆ మాట చెప్పింది బ్యాప్టిస్ట్ వాడు కాదు, ఆ మాట చెప్పింది బ్యాప్టిస్ట్ చర్చ్ వాడు కాదు, ఆ మాట చెప్పింది పౌలు. నేను సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తున్నాను చెప్పింది పౌలు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నామని ఎవడు? పౌలు చెప్పలా. పునరుద్ధానుడు అయ్యాడు. సిలువ వేయబడ్డాడు కాబట్టి పునరుద్ధానుడు అయ్యాడు. తన ప్రజల కోసం మరణించాడు కాబట్టి పునరుద్ధానుడు అయ్యాడు. తన ప్రజల కోసమే మరలా వాళ్ళ నీతిమంతులుగా చేసుకోవడానికి పునరుద్ధానుడు అయ్యాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ద క్రాస్. ఈవెన్ ద రిజరెక్షన్ ఈజ్ అబౌట్ ద క్రాస్. గుర్తుపెట్టుకోండి. రిజరెక్షన్ కూడా సిలువ మీద ఉన్న విశ్వాసాన్ని బలపరచడానికే రిజరెక్షన్ జరిగింది. సిలువలో దేవుడు ఏ నీతినైతే మనకు సంపాదించి పెట్టాడో ఆ నీతిలో మనల్ని నిలబెట్టుకోవడానికి ఆయన పునరుద్ధానుడై సజీవుడిగా ఉన్నాడు. క్రాస్ ఇస్ ద సెంటర్ ఫర్ ఎవ్రీథింగ్. రిజరెక్షన్ ఇస్ జస్ట్ సంథింగ్ విచ్ ratifies or something which establishes the promises that are in the cross. అవుతుందా? వీళ్ళెందుకు ఈ దుర్బోధకులు పునరుద్ధానం గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తారనంటే, సిలువలో వాళ్ళకు ఓటమే కనిపిస్తుంది. ఓటమి గురించి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. శ్రమ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. లోబడ్డాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. తను తగ్గించుకోవడం గురించి మాట్లాడడం ఇష్టం లేదు. వీళ్ళకి ఏమిష్టము అనంటే విజయం, ఆశీర్వాదం, అద్భుతం, బ్రేక్ త్రూ. ఈ చెప్పాలంటే సిలువ చెప్పడానికి వీల్లేదు. ఈ చెప్పాలంటే కాబట్టి వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే పునరుద్ధానుడు అయ్యాడు. సరే సిలువే పడ్డాడు, సిలువే పడితేనే పునరుద్ధానుడు అయ్యాడు కదా. కాబట్టి పునరుద్ధానుడైన క్రీస్తు వలె మీరు కూడా
నీ ఉద్యోగ జీవితంలో పునరుద్ధానాన్ని చూడబోతున్నారు. ఇప్పుడు దాకా సమాధిలో ఉన్నటువంటి నీ ఫైనాన్షియల్ లైఫ్, నీ కెరియర్ పునరుద్ధానాన్ని చూడబోతుంది. ఈ సంవత్సరం పునరుద్ధాన సంవత్సరం అని చెప్పంగానే ఓ హల్లేలుయా హల్లేలుయా, కానుకలు, గోల. ఇదే మాదిరి చూపించి, ఈ మాదిరి తీసుకోమన్నాడు పౌలు. ఈ విధంగానే యేసుక్రీస్తుని పోలి నడుచుకోమనింది. నీకు ఆఖరికి కలుగుతున్నది ఏంటి? యేసుక్రీస్తు మీద ప్రేమ కలుగుతుందా? లేదే జీవపు డంబముతో బయటకు వస్తున్నావు? యేసుక్రీస్తు దగ్గర అవుతున్నావా? లేదే దురాశలకి దగ్గరే బయటకు వస్తున్నావు? నేనెప్పుడు ఉద్యోగం తెచ్చుకోవాలి, నేనెప్పుడు ఆశీర్వదింపడ్డానని అందరికీ చెప్పుకోవాలి, నేనెప్పుడు సాక్ష్యం చెప్పుకోవాలి అనే ఆశతోనే నువ్వు దురాశతో బయటకు వస్తున్నావు తప్ప యేసుక్రీస్తుని పోలి, యేసుక్రీస్తు లాగా, యేసుక్రీస్తు మనస్సు కలిగి నువ్వు బయటికి రావట్లేదు కదా. దాన్నే దుర్బోధ అంటారు, దాన్నే దయ్యముల బోధ అంటారు. చెప్పేవాడు ఎంత గొప్ప ప్రసంగికుడైనా కావచ్చు, చెప్పినటువంటి సభ గుడారాల పండగైనా కావచ్చు, అది ఏ పండగైనా కావచ్చు. గుడారాల పండగ కాదు కదా, పస్కా పండగైనా కావచ్చు. ఏ పండగైనా చెప్పిన వాక్యం ఇదే అయితే, విన్న తర్వాత నీ హృదయం ఇలా మారితే అది దుర్బోధ, అది దయ్యముల బోధ, అది అంత్యక్రీస్తు బోధ. గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తుని పోలి నడవడం అనేటువంటి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నీకు నేర్పించి పంపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నీ జీవితంలో యేసుక్రీస్తుని నువ్వు రుచి చూడలేవు. నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు ఎలా కుటుంబాల్లో పనిచేస్తాడో, కుటుంబాల్లో ఎలా శాంతి సమాధానాలు ఇస్తాడో, నీ కుటుంబాన్ని ఎలా మార్చివేస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలా ప్రేమలతో నింపుతాడో నువ్వు ఎప్పటికీ రుచి చూడలేవు. గుర్తుపెట్టుకో, ఎప్పటికీ రుచి చూడలేవు. కాబట్టి ఆయన దేవునికి తాను అప్పగించుకున్నట్లు మనం కూడా అప్పగించుకునే మనస్సును మనం కలిగి ఉండాలి. ఈ విషయాల్లో మనం ఏం చేయాలి అని అంటే, మనం ఆయనకి పోలి మనం నడుచుకోవాలి కదా. సో ఆయన్ని పోలి నడుచుకోవడం అనేటువంటి విషయం మనం చాలా జాగ్రత్తగా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది.